నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పాడి కౌశిక్ రెడ్డిని నిన్న రాత్రంతా త్రీ టౌన్ పిఎస్లో ఉంచారు. త్రీ టౌన్ పిఎస్లో ఉంచిన తర్వాత ఈరోజు కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి ముందు హాజరుపరచగా అతనికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. మనతో పాటు అక్కడ వాదించిన లాయర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కౌశిక్ రెడ్డి లాయర్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏమేమి వాదనలు జరిగాయి? పోలీసు వారి తరఫున వేరే ఏంటంటే ఈయన రిపీటెడ్ అఫెన్సులు చేస్తుండ్రు, ఈయనను రిమాండ్ చేయాలని వాళ్ళ వాదన వినిపించారు. కౌశిక్ రెడ్డి గారి తరఫున ఈయన పబ్లిక్ రిప్రజెంటేటివ్ వారు వాదన వారు ఏదైతే రిప్రజెంట్ చేసినారో పబ్లిక్ ఇష్యూస్ గురించి రిప్రజెంట్ చేసినారు. ఆ కేసులు వేరే కేసులు అయినాయి కూడా అన్ని ఆ రిప్రజెంటేషన్ ప్రకారంగానే అయినాయి. అందుకొరకే మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా 7 years లోపల ఏదైతే పనిష్మెంట్ ఉన్నదో వాటికి రిమాండ్ చేయొద్దు అనే జడ్జిమెంట్స్ని సైడ్ చేస్తూ ఆ జడ్జిమెంట్ కన్సిడర్ చేస్తూ బెయిల్ గ్రాంట్ చేశారు. సార్ మీరు చెప్పండి, ఎందుకోసం అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు చెప్పారు? ఇప్పుడు ఆల్రెడీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే కలెక్టర్ మీటింగ్ జరిగిన ఇన్సిడెంట్ దాని ప్రకారం మేము అరెస్ట్ చేసినామన్నారు. అవన్నీ కూడా కేసెస్ అన్నీ కూడా బిలో 7 years కాబట్టి వాటిని తప్పనిసరిగా సుప్రీంకోర్టు రూలింగ్స్ దాంతోపాటు సర్క్యులర్ ఆఫ్ ది హైకోర్ట్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 41 CRPs కింద బెయిల్ ఇవ్వాలనే ఆలోచనతోటి 50,000 షూరిటీ అండ్ పర్సనల్ బాండ్ కింద ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ రకంగా బెయిల్ రావడం జరిగింది. గతంలో ఒక కేసు ఉన్నదని పోలీసులు చెప్పారు కదా, అయితే దానికి సంబంధించి ఇప్పుడేమైనా జడ్జి నిబంధనలు కానీ షరతులు కానీ ఏమైనా విధించారా? ఏం లేదు, ఎప్పుడు పోలీసులు వెళ్తే అప్పుడు రావాలి. ఇఫ్ నెససరీ రిక్వైర్డ్ అవసరం ఉంటే ఆ రోజు మీరు రావాలి, అటెండ్ కావాలని మాత్రమే షరతు ఉంది. 50,000 బాండ్ ఇవ్వాలనేది ఉంది. 55,000 2 కేసులలో సొంత పుచ్చిక అండ్ దాంతోపాటు షూరిటీస్ 50,000 2 షూరిటీస్. 50,000 షూరిటీలతోటి ఇంతకు పోలీసు విచారణకు సహకరించాలనే షరతుతో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినట్టు న్యాయవాదులు అయితే చెప్తా ఉన్నారు.